श्री हयग्रीवागस्त्य संवादे श्री ललिता रहस्य नाम सहस्रस्तोत्र कथनं नाम द्वितीयोऽध्यायः। నవదుర్గా నగరం దాకా రాగానే అందరూ పోయి నమస్కారం చేస్తారు. ఆయన ఆ గురు అనుకున్నట్ట ఇక్కడనే ఉన్నది. చేదో అమ్మవారి దర్శనం చేసుకుందామని ఆ కబలిస్టు హార్మోన్ పుండు, దాని చుట్టూ దోమ దండు, ఆ పుండు ఉంటే లేదా ముందర ఉన్న గౌరమ్మ మీది పోయిందా. ఇక ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీలింగ్ ఇక్కడికి వచ్చిన అందరినీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎన్ని ఆవిడే చెప్తాను, నేను ఆల్రెడీ శక్తిపీఠాలు 18 దర్శించుకున్నాను, నేను తీసుకెళ్తానని చెప్పాను. నిజంగా మీరందరూ కూడా అమ్మవారి స్వరూపాలుగా కనిపిస్తున్నారు. మీ అందరినీ చూస్తే అక్కడగా రండి, మిస్ అయిపోతారు. మీ గురించే చెప్తున్నాను. ఒక ఊర్లో ఒక గుడి ఉండేదండి. ఆ గుడికి ఒక అబ్బాయి రెగ్యులర్గా వెళ్తుండేవాడు. అక్కడ పూజారి ఆయన చూస్తాడు. అయితే ఆ అబ్బాయికి ఒక మంచి క్వాలిటీ ఉందండి, మంచి బొమ్మలు గీస్తాడు, చిత్రాలు గీస్తాడు, పెయింటర్, ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. ఆ పూజారి అడుగుతాడు, అరే నాయన నీకున్న కలుంది భగవంతుని గురించి ఏదైనా గుడి గురించి ఒక మంచి చిత్రమైన ఒక జ్ఞానం వచ్చేలాగా అంటే ఆయన ఏమంటాడంటే, సరే కంసవన చిత్రాన్ని వేస్తాను గురువు గారు అంటే సరే అని. అప్పుడు ఆయన ఏమంటాడు గురువు గారితో, అయ్యగారితో, నేను ఏంటంటే అప్పటికే హైదరాబాద్కి బాంబేకి అన్ని అప్లికేషన్స్ పెట్టాడు, నేను చిత్రాలు వేస్తాను. ఇంకొకటండి, మీరు వర్షం పడుతుందండి, ఇప్పుడు మేఘాలకు నీళ్ళు ఎవరిస్తారండి? నీళ్ళు ఎవరిస్తారు మేఘాలు? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి పడుతున్నాయా, 100 సంవత్సరాల నుంచి? వృద్ధ్యై నమః, పుష్ట్యై నమః, కులదేవతాయై నమః, బ్రాహ్మ్యై నమః, మాహేశ్వర్యై నమః, కౌమార్యై నమః, వైష్ణవ్యై నమః, వంగాయై నమః, సప్తమాతృభ్యో నమః, మహాకాళ్యై నమః, మహాలక్ష్మీ నమః, మహాసరస్వత్యై నమః. పుష్పైః పూజయామి. పుష్పాలు వేసిన తర్వాత అమ్మ ఎదురు చూస్తుంది, ఎన్ని పుష్పాలు ఉన్నాయి లోకం పైన. వినబడట్లేదంటే నేను తప్పు చెప్తున్నాను, నేను కరెక్ట్ చెప్తే మీరు గట్టిగా అనొచ్చు. మాకు నోటికి వచ్చని మనసులో అనుకోకుండా సిగ్గుపడకుండా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం.
कल्याणभाजं यत्र जायते पुरुषस्तवजं नित्यं प्रजामितो भगवान् मङ्गलाय इदं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषामिन्द्रियवरस्यामोहृदयस्तो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखश्चैकदण्डश्चकविलो गतकर्णकः लम्बोदरश्चविकटो लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः पार्वतीराजराजेश्वर महारुद्रदेवताभ्यो नमः महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मकस्वरूपी नवदुर्गा चण्डी बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी भुवनेश्वर्यै नमः इष्टदेवताभ्यो नमः మీ ఇంటి దేవుడికి అమ్మకు నాన్నకు నమస్కారం చేయండి ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః వాస్తుదేవతాభ్యో నమః మంటపదేవతాభ్యో నమః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మకస్వరూపి నవదుర్గా చండీ బాలా త్రిపురసుందరి రాజరాజేశ్వరి భువనేశ్వర్యై నమః సర్వేభ్యో దేవేభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఆచమ్య ప్రాణానాయమ్య మీ అందరికి కలశాల్లో నీళ్లు ఇచ్చినారు నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హర్షికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సందర్శనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః చేతులు అక్షతలు తీసుకోండి కలశ పూజప్పుడు కలశ పూజ చేద్దాం ముందు మన సంకల్పం చెప్పుకోవాలి మన అందరి సంకల్పం ఒకటే ఉన్నది ఏమిటంటే పూజ చేయాలి అయిపోవాలి భోజనం చేయాలి ఇంటికోవాలి 100% వీలైన అక్షతలు తీసుకోండి శుభాభ్యుదయార్థంచ శుభే దినే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే శుభదినో వాసరః వాసరస్తు అద్య వాసరః భానువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాని మమ అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా గృహే వ్యాపారస్థలే దశవిధ లక్ష్మీ ప్రాప్త్యర్థం లక్ష్మీ స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం విద్యార్థినాం బుద్ధి కుశలత సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి ఆలయ ప్రతిష్ఠ శీఘ్రత ద్వారా యోగ్యత సిద్ధ్యర్థం తృతీయ వార్షిక ఉత్సవ శుభ సందర్భే ద్రవ్యేన లక్ష్మీ అష్టోత్తర శతనామ కుంకుమ అర్చనం అహం కరిష్యే చేతిలో కొద్దిగా నీళ్ళని పోసుకొని ఒక పక్క పడండి నిర్విఘ్నకర్త మహాగణాధిపతి పూజనం కరిష్యే కలశారాధనం కరిష్యే ఇప్పుడు కలశానికి పూజ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే దండం పెట్టండి కలశస్య ముఖే శాంతి నమస్కారం చేయండి కలశ కీర్తి మానుష్య ప్రజ్ఞానేధాం శ్రీయం బలం యోగ్యతాం పాపహాని పుణ్యవృద్ధి గణపతి పోక చెక్క పైన మీ పైన కొద్దిగా నీళ్ళను చల్లుకోండి పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వాసనవావస్థాంగలో వివా పిత్త జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మనకిచ్చిన పోక చెక్కలు సాక్షాత్తు సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు వచ్చినట్టు మనసులో అదే సిద్ధి బుద్ధి సమేతం మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి ధ్యాన 2 అక్షరాలు
ఆసనార్థే అక్షరాం సమర్పయామి. కలశంలో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం చేయిస్తున్నట్టుగా కొంచెం నీళ్ళని చల్లండి వినాయకుడికి. నమో ప్రాణపదయే నమో గణపతయే నమ ప్రథమపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. స్నానం సమర్పయామి. పసుపు తడిపితే గంధం అవుతుంది, చిన్నగా గంధాన్ని పెట్టండి. శ్రీచందనం సమర్పయామి. అలంకార పసుపు వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాని పటవాసత్రాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ మహాగణపతయే నమః. పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. అందరి పక్షాన ఇక్కడ పూజయామి. వనస్పత్యురసోర్ధూపో గంధాఢ్యో గంధముత్తమ ఆఖ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రావయామి. అమ్మవారికి అటు ఇటు 2 దీపాలు వెలుగుతున్నాయి. నమస్కారం చేసి ఆ దీపాలు మనమే ఇస్తున్నట్టు భావన చేసుకోండి. ఎందుకంటే భావన నివేదన చేయండి. ప్రోక్ష్యాయో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాని గోచరః ప్రేరయేత్తస్య యద్వర్గస్తద్వరేణ్యముపాస్మహే. నైవేద్యం నివేదయామి. ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. బ్రహ్మ హస్తౌ ప్రక్షాళయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. చందనేన పసుపును కొద్దిగా కలుపుకొని 2 చేతులకు తీసుకొని గంధంలాగా చేసి ఆ వినాయకుడి పైన చిలికరించండి. చంద నీరాజనం దర్శయామి. మాలోహి గుంసే జాతవేదో కామశ్వం పురుషం జగదో అభిప్రణగ్రహే మంగళం విఘ్నరాజాయ విఘ్నహస్తే సుమంగళం. మహాగణపతయే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనం శుద్ధాసనం ధారయామి. బోల్ గజానన భగవానికి హారతి. అందరూ అక్కడి నుంచే కళ్ళకద్దుకొని 1 చుక్క నీళ్లతో 2 చేతులు తుడుచుకొని పుష్పం గాని అక్షతలు గాని చేతిలో పట్టుకోండి. శిరస్సు పైన వేసుకొని 1 చుక్క నీళ్లతో 2 చేతులు తుడుచుకోండి. గణపతి ప్రకారం శిరసా గృహాలు తరంగా మహాకాళి మహాలక్ష్మి మహాగణపతి పూజాంగ విష్ణే ధ్యానం. మనసులో అమ్మవారి ప్రార్థన చేయండి. 2 అక్షతలు తీసుకోండి, చేతిలో పట్టుకోండి. ఉల్లాస పల్లవిత బాలిక సప్తలోకీర్వాహోరగితనే మకటాక్షరీర శ్రీరంగ హన్యతర మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రీరమాశ్రయామః. లక్ష్మీం క్షీరసముద్రరా దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందరాక్షరస్య విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం సమాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇది చేసినటువంటి అమ్మవారు ఎట్లా వచ్చిందట. సాక్షాత్తు సముద్ర మథనము జరిగినప్పుడు ఆ మథనంలో నుంచి ఆధారము ఉద్దేశ్రవము ఎన్నెన్నో పదార్థాలన్నీ వెళ్ళిన తర్వాత ఎవరి వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు లోకమాత మనందరినీ దేవతలను అనుగ్రహించడానికి ఆ సముద్రంలో నుంచి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ పాల సముద్రంలో నుంచి పైకి లేచింది అమ్మవారు. దిగ్గస్తిభి కనక కుంభ సుధా సువృష్టి కనకధార స్తోత్రంలో శంకర భగవత్పాదుల తర్వాత తండ్రి అయినటువంటి సముద్రుడు పచ్చటి పీతాంబరాన్ని ఇచ్చినాడు. మీరు చేసిన గౌరమ్మ చూడండి, పచ్చగా ఉంది. అట్లాగే ఆ పీతాంబరము కట్టుకున్నటువంటి జగన్మాత మీరు చేసిన ఆ గౌరమ్మలో పాదాల మీద అక్షతలు వేస్తున్నట్టుగా పులకించిపోయి సమర్పించండి. మహాలక్ష్మీదేవి నమః. ఆసనం సమర్పయామి. పాదాల విందయో కలశంలో ఉన్న పుష్పాన్ని తీసుకొని అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టు సున్నితమైనటువంటి పాద్యం సమర్పయామి. భక్తలో చేతులు కడుగుతున్నట్టు
హస్తదోర్ఘ్యం సమర్పయామి. స్నానం చేయిస్తున్నట్టు భావనతో నీళ్లు తగ్గండి. మంచి అని శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఆసనం పైన జగన్మాత అన్ని ఆభరణాలతో కూర్చొని ఎందుకు కూర్చుందట రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో సేవా సమితి తలంపు చేసినటువంటి ప్రతిష్టకు నేను ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంది. ఒకటైతే ఇంతమంది ఆమె సువాసిని, ఆమెకు ఏమిష్టమో సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఎవరు పూజించినా పూజించకపోయినా అంత పరవశానికి లొంగిపోతుందట జగన్మాత. అటువంటి పరవశం పొందుతున్నటువంటి జగన్మాత మెడలో ఎన్ని ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలే మనం వేసినటువంటి కంకణానికి ఉండే ఒక్కొక్క పోగుగా మనసులో భావన చేసి మకర కుండలాలు, కంకణాలు, గాజులు, కాలికి ఉండేటువంటి పట్టీలు, ఆ ముత్యాల హారం ఏ విధంగా ఉందో అమ్మవారు మీరు చేసిన గౌరవంలో కూర్చున్నట్టు భావన చేసి రెండు పుష్పాలు వేయండి. నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. శాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహ ప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత సమస్త భక్త జనావళికి జై భవాని. నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 3వ వార్షికోత్సవాన్ని స్థానిక పీఠక్షేత్రమైనటువంటి గోవిందుపల్లిలోని నవదుర్గా నగరంలో అంగరంగ వైభవంగా ఉదయం పూట అమ్మవారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభమై ఫల పంచామృత అభిషేకం మరియు అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సువాసిని ఆవిడైతే ఆవిడకు సువాసిన్యర్చన ప్రీత అని ఒక నామం. అందుకని ఎన్ని నైవేద్యాలు, ఎన్ని పూజలు, ఎన్ని అభిషేకాలు చేసినా ఒక సువాసిని పూజ చేస్తే అమ్మవారు ఆనందపడుతుంది. అటువంటి సువాసినులందరూ ఇక్కడ కూర్చొని వార్షికోత్సవం రోజున అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారిని సేవించాలనేటువంటి సదుద్దేశము చేత సేవా సమితి సభ్యులంతా కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి సమస్త భక్త జనావళికి, చూస్తున్న వారికి, చూపిస్తున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు సంపదలు కలగాలని. ఎందుకంటే ఏదైనా ఇచ్చేది తల్లే కనుక ఆ తల్లిని ఏదడిగినా ఇవ్వలేనిది అంటూ ఏది ఉండదు కనుక అటువంటి తల్లిని ఒక్కటైనటువంటి ఒక గొంతుతో అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తూ కాలంలో జరిగేటువంటి ముందు కాలంలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవానికి మొన్ననే సాక్షాత్తు అయోధ్య రామాలయంలో రాముని విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి దగ్గరికి వెళ్ళి సేవా సమితి సభ్యులంతా మా అమ్మవారిని కూడా
ఒక బొమ్మలో అమ్మను చూపించాలనేటువంటి ఒక సదుద్దేశం చేత అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. వారు దానికి సమ్మతం తెలిపినారు. దాని యొక్క కార్యక్రమం త్వరలో ప్రారంభం అవుతుంది. దానికి గాను ఎవరైనా విగ్రహంలో నిరంతరం ఉండేది కనుక ఏదో ఒక పుష్పార్చన చేసిన, ఒక వస్త్రము సమర్పించిన అది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ ఒక విగ్రహానికి సమర్పించినటువంటి ఒక ద్రవ్యం ఏదైతే ఉందో ఆలయము ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉంటుంది కనుక ఆ ఆలయానికి సంబంధించిన మూలమూర్తిలో ఎవరైనా భాగస్వాములు కావాలి అంటే దానికోసం ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏర్పాటు చేసినారు. సేవలో పాల్గొనడానికి ఆఫ్లైన్లో ఉండే వాళ్ళు ఇక్కడనే సేవా సమితి సభ్యులను కలవవచ్చు. ఆన్లైన్లో ఉండే వాళ్ళకి నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారంగా మనకు తోచినంత మన శక్తిలో లోపం లేకుండా, మన శక్తికి మించకుండా నిరంతరం ఆ మూర్తిలో ఉండేటువంటి ఒక స్ఫూర్తి మన కుటుంబానికి ఉండాలి కనుక అటువంటి అద్భుతమైన అవకాశం నవదుర్గా సేవా సమితి వారు ఏర్పాటు చేసినారు కనుక అటువంటి సేవలో అందరము పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అట్లాగే కుంకుమార్చన అనంతరం అమ్మవారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు కనుక అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని అమ్మ ఇవ్వాలని అందరము కలిసి ఏకకంఠంగా ప్రార్థన చేస్తున్నాం. జై భవానీ. జై భవానీ. నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నవదుర్గా పీఠక్షేత్రం తృతీయ వార్షిక మహోత్సవం సందర్భంగా మాతల చేత కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి యొక్క మూర్తి ఏదైతే మన అందరి హృదయాలలో సుస్థిరంగా స్థానం ఏర్పరచుకున్న మూర్తి ప్రతిరూపం ఏదైతే ఉందో చాలా అందంగా చెక్కబడాలి అని బాలరాముని చెక్కినటువంటి అరుణ్ యోగిరాజ్ గారిని కలిసి మైసూర్లో వారిని కలిసి అందరి యొక్క మనస్సులలో ముద్రించబడ్డటువంటి అమ్మవారి ప్రతిరూపాన్ని అందంగా చెక్కడానికి వారికి అడ్వాన్స్ ఇచ్చి రావడం జరిగింది. అయితే శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య ఆదేశానుసారంగా ఈ విగ్రహానికి దాతలుగా భక్తులే ఉండాలి, ఎక్కువ మంది భక్తులు ఉండాలనే ఉద్దేశం వారు ఆదేశించారు కనుక వారి ఆదేశానుసారంగా భక్తులకి ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహానికి సంబంధించి ఒక స్కానర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఒక అకౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రిసిప్ట్ ఉండదు. ఆ స్కానర్ ద్వారా మీ యొక్క ద్రవ్యాన్ని నేరుగా తరతరాలుగా ఉండే ఆ మూర్తిలో మీరు భాగస్వాములు అవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మరి భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి మూర్తిలో భాగస్వాములై అమ్మవారి యొక్క గురుగారుల యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రీమాన్ శ్రీ బ్రహ్మశ్రీ మందిరం వెంకటేశ్వర శర్మ గారి దివ్యాశిస్సులతో, శ్రీమాన్ గోనవిఠల్ గారి దివ్యాశిస్సులతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది కనుక వారి యొక్క ఆశీస్సులు, దివ్యాశిస్సులు మనందరి మీద ఉండాలని, ఈ యొక్క విగ్రహంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన స్కానర్ దేవాలయంలో ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో దాన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంచడం జరుగుతుంది కనుక భక్తులు గమనించి సహకరించాల్సిన ప్రార్థన చేస్తున్నాం. జై భవానీ. భవానీ. నవదుర్గా సేవా సమితి గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న నిత్య సప్తశ్లోకి పారాయణం ఏదైతుందో ఆ పారాయణానికి సంబంధించిన వార్షిక మహోత్సవం ఈరోజు నవదుర్గా పీఠక్షేత్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం అమ్మవారికి అర్చన అభిషేకం, దాని తర్వాత మాతలచే సామూహిక లలితా సహస్రనామ పారాయణం, అలాగే కుంకుమార్చన అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని పేరు పేరున అందరినీ కోరుతూ నవదుర్గా సేవా సమితి నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో తమ ఆశీర్వాదం ధన రూపేణ కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, లేదా సేవ రూపేణ కావచ్చు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. గురుగారి ఆదేశానుసారం మందిరం శ్రీ రామ మందిరం వెంకటేశ్వర శర్మ గారి ఆదేశానుసారంగా గత 30 సంవత్సరాలుగా ఈ సప్తశ్లోకి పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ మధ్యనే అమ్మవారి గర్భాలయం దాదాపు పూర్తి కాబోచ్చింది. ఆ గర్భాలయంలో స్థిర ప్రతిష్టం చేయడానికి మూర్తి ఏదైతుందో ఆ మూర్తిని కూడా మనం అక్కడ ఇవ్వడం జరిగింది యోగి అరుణ్ రాజ్ గారికి. వారి
అమృత హస్తాలతో అమ్మవారు రూపుదిద్దుకుంటుంది. వారు ఒక సంవత్సర కాలాన్ని గడువు అడిగినారు. ఆ గడువు లోపల అందరూ కూడా, ఇంకొక విషయం ఏంటంటే, ఏ ఒక్కరూ ఈ మూర్తిలో భాగస్వామ్యం కాకుండా ప్రతి ఒక్కరు కూడా 30 సంవత్సరాలుగా సేవా సమితికి అమ్మవారి భక్తులుగా ఉండి వివిధ కార్యక్రమాల్లో తమ వంతు సేవను ఎవరైతే అందించినారో వారందరికీ కూడా అవకాశం కల్పించాలని శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారు ఆదేశించినారు. వారి ఆదేశానుసారమే ఇది ఏ ఒక్కరికో అవకాశం ఇవ్వకుండా కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రతి భక్తుడు, ప్రతి మాత, ప్రతి వారు కూడా ఈ అమ్మవారి మూర్తిలో భాగస్వాములు కావాలి. తద్వారా వారి మనస్సుల్లో అమ్మవారు స్థిరంగా నిలిచి ఉంటుంది. రేపు ఆలయంలో కూడా వారందరూ కూడా మాది అనే భావనతోటి ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి అమ్మవారి సేవలో తరిస్తారని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే ఈ అవకాశం, ఈ సదవకాశం అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ అమ్మవారి మూర్తికి సంబంధించిన ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో మీ శక్తికి మించకుండా, మీ శక్తికి తగ్గకుండా మీరు ధన రూపేణ తప్పకుండా ఈ సేవలో పాల్పంచుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుతూ జై భవానీ.